హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కోపంగా ఉన్న కేదార్ని ఇలా అంటూ ఉంటుంది ధాత్రి, ప్లీజ్ కేదార్, ఇక నువ్వు ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్తో ఇక నా జోలికి ఎవరూ రారు, వదిలే కేదార్ ఇంకా అని కేదార్ని బ్రతిమిలాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది ధాత్రి. ఇక కేదార్ ధాత్రి రెండు చేతులు పట్టుకొని, జన్మలో కూడా నీ చెయ్యి వదలను ధాత్రి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేదార్. ఇక కేదార్ని చూస్తూ, ఏంటి కేదార్, నువ్వు నాకు చాలా కొత్తగా కనబడుతున్నావు. ఇన్నాళ్ళుగా నిన్ను నేను చూసిన తీరు వేరు, ఇప్పుడు కనబడుతున్నది వేరు, ఏమైంది అని జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తెల్లవారుతుంది. జగదాత్రి కేదార్లు ఇద్దరు రెడీ అవుతారు. అప్పుడే కిరణ్ కాల్ చేస్తాడు. జై హింద్ మ్యామ్ అని అంటూ ఉండగా, జై హింద్ కిరణ్ అని ధాత్రి అంటూ ఉంటుంది. ఆ సుజాత ఫోన్ని డేటాని కలెక్ట్ చేశాను మేడం. సస్పీషియస్గా అయితే ఏమీ లేదు, కానీ రాజు అనే అతను నుండి లాస్ట్ కాల్ మేడం అని అంటూ ఉంటాడు కిరణ్. ఓకే, నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరుతాను అని అంటూ ధాత్రి కేదార్కి విషయం అంతా చెప్పి కాలేజ్కి బయలుదేరుతారు. జేడీకేడి గెటప్లో బయలుదేరుతారు. ఇక గ్రౌండ్లో సీనియర్స్ రాజు అతని గ్యాంగ్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇక పోలీస్ కార్ అక్కడికి వచ్చి ఆగగానే రాజు ఎవర్రా అని అడుగుతుండగా, పోలీసురా, మొన్న సుజాత మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినట్టున్నారు అని అతని ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇక రాజు పొగరుగా దిగి వస్తున్న కేడీ పైకి ఆ బాల్ విసిరేస్తాడు. కేడీకి బాల్ తగులుతుంది. కోపంగా చూస్తాడు కేడీ. ఇక జేడీ ఆ బాల్ని పట్టుకుంటుంది. రాజు వస్తాడు. రాజుతో ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తాడు. బాల్ అని రాజు కోపంగా అంటూ ఉంటాడు. ఇక పక్కనున్న ఫ్రెండ్ మొత్తం, సారీ మేడం, చూసుకోకుండా తగిలింది, బాల్ ప్లీజ్ మేడం అని అంటుండగా అతను పొలైట్గా మాట్లాడడంతో జేడీ ఏమనకుండా రాజుకి ఫోర్స్గా బాలు విసిరేస్తుంది. ఏంట్రా రాజు, కాసేపు కూడా ఓపిక్గా ఉండలేవా అని అంటూ ఉంటాడు రాజు వాళ్ళ ఫ్రెండ్ అతన్ని. ఇక కొంత దూరం వెళ్ళగానే ప్రిన్సిపల్ అక్కడికి వస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉందా అని జేడీ అడుగుతుండగా, రెడీగా ఉంది మేడం అని ఆ ప్రిన్సిపల్ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక అంతా ప్లే చేస్తూ ఉంటాడు. నిన్న మార్నింగ్ నుండి సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని జేడీ అడుగుతుండగా, అలాగే అంటూ అంతా ప్లే చేస్తూ ఉంటాడు ఆ ఆపరేటర్. ఇక ఇక్కడ ఏమీ సస్పీషియస్గా జేడీకి కనబడదు. ఆ తర్వాత క్లాస్ రూమ్లో, ఆ తర్వాత క్యాంటీన్లో ఫుటేజ్ని చూపించండి అని జేడీ అంటుండగా, ఇక అక్కడ ఆపరేటర్ షాక్ అవుతూ ప్రిన్సిపల్ని చూస్తూ ఉంటాడు. ఏంటి, క్యాంటీన్ ఫుటేజ్ చూపించమంటుంటే మీ సార్ని ఎందుకు చూస్తున్నావు అని కేడీ అడుగుతుండగా ఆ ప్రిన్సిపల్ ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు. సారీ సార్, అక్కడ క్యాంటీన్ దగ్గర కెమెరా పనిచేయట్లేదు, క్యాంటీనే కదా అని నేను రిపేర్ కూడా చేయించలేదు అని అంటుండగా, జేడీ ఎన్ని రోజులు అవుతుంది ఖరాబై అని అడుగుతూ ఉంటుంది. చాలా రోజులు అవుతుంది మేడం అని అంటూ ఉంటాడు ఆ ప్రిన్సిపల్. ఏంటి సార్ ఇది, పిల్లల తల్లిదండ్రులు మీపై నమ్మకంతో హాస్టళ్లలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మీరు వాళ్ళని చూసుకోకుండా ఒక కెమెరాని రిపేర్ చేయించడానికి కారణాలు వెతుకుతున్నారా అని అంటూ ఉంటుంది జేడీ. ఇక కేడీ ఇలా అంటుంటాడు, 1 అవర్లో ఆ కెమెరా రిపేర్ అవ్వాలి, వర్క్ అవ్వడం నేను చూడాలి అని అంటుండగా, అలాగే మేడం అని ప్రిన్సిపల్ అంటాడు. ఇక మళ్ళీ ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని రివైండ్ చేయమనగా అక్కడ సుజాత క్లాస్ రూమ్కి వస్తుండగా రాజు అనే సీనియర్ తనని ఏడిపిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఎవరతను అని అడగ్గా, రాజు సీనియర్ మేడం అని చెప్పేస్తాడు ఆ ప్రిన్సిపల్. నేను అతన్ని కలవాలి అని అంటూ ఇక రాజు దగ్గరికి గ్రౌండ్లోకి వస్తుంది. సుజాత మర్డర్ కేసుకి సంబంధించి కొన్ని ప్రశ్నలు నిన్ను అడగాలి అని జేడీ అంటుండగా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ప్రాక్టీస్ అయిపోయాక వస్తాను అని రాజు పొగరుగా సమాధానం చెప్తూ ఉండగా ఇక ఎగురుతున్న బాల్ని అటువైపుగా విసిరేస్తాడు కేడీ. అయితే ఏంటి ఇప్పుడు కొడతారా అని అంటుండగా
ఇక కేడి పిడికలు బిగించబోతూ ఉండగా జేడి నీ పిడికలి సౌండ్కి కూడా వీళ్ళందరూ పారిపోతారు అని అంటుండగా రాజు కోపంగా చూస్తాడు. అప్పుడు ధాత్రియే రాజుని చెంప మీద నుంచి చెటల్లమని ఒక్కటి కొడుతుంది. ఇక అందరూ పారిపోబోతూ ఉండగా గ్రౌండ్ నుండి ఎవరైతే ఫస్ట్ కాలు బయట పెడతారో వాడికే నెక్స్ట్ దెబ్బ తగులుతుంది అని జేడి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే అందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక జేడి ఇలా అడుగుతూ ఉంటుంది, లాస్ట్ టైం నిన్న మార్నింగ్ తనని ఎందుకు ఏడిపించావు, అసభ్యంగా ఎందుకు బిహేవ్ చేశావు అని అంటూ ఉండగా నన్ను చాలా రోజుల నుంచి ప్రేమించమని అడుగుతున్నాను మేడం, కానీ ప్రేమించట్లేదు, అందుకే అలా మాట్లాడాను అని అంటూ ఉంటాడు రాజు. ఇక అయితే ప్రేమించకపోతే చంపేస్తావా అని అంటుండగా ఏంటి మేడం మీరు మాట్లాడేది, నేను చంపడం ఏంటి అని రాజు షాక్ అవుతూ కాస్త భయపడుతూ చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో ఆ రోజు నాకు మొత్తం చెప్పేయాలి అని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది జేడి. ఇక లేదు మేడం, మేము ర్యాగింగ్ చేస్తూ ఉండగా సుజాత అక్కడికి వచ్చింది. ఇక నన్ను లవ్ చేయమని అంటున్నాను కదా, సీనియర్స్ కనబడితే అసలు విష్ కూడా చెయ్యవా అని అన్నాను, అంతే, నేను చదువుకోవాలి, క్లాస్కి వెళ్ళాలి జరుగు అని తనంది. ఎప్పుడు చదివేనా, సినిమాకి వెళ్దాం అని నేనన్నాను, తను నేను రానంది, కాఫీ అయినా ఐస్ క్రీమ్ అయినా తిందాం పదా అని అంటుండగా నేను కాఫీ తాగను, ఐస్ క్రీమ్ తినను, నేను జేడీ లాంటి పోలీస్ ఆఫీసర్ని కావాలి, అదే నా అంబిషన్, అటువంటప్పుడు ఈ లవ్లు గివ్లు నా వల్ల కాదు, నన్ను వదిలే అన్నాను, కానీ నేను నవ్వేశాను, ఒక ఆడపిల్ల పోలీస్ అవుతుంది అనగానే నవ్వేశాను అని అనేస్తాడు రాజు. ఇక జేడి కోపంగా రాజుని మళ్ళీ ఒక్కటి కొడుతుంది. ఏంట్రా ఆడపిల్ల పోలీస్ అవుతుంది అంటే నవ్వడం ఏంటి, ఆడపిల్లలు పోలీస్ అవ్వకూడదా, వంటిల్లు వదిలిపెట్టి రాకూడదా అని తిడుతూ ఉంటుంది. ఇక జేడి సుజాత పొజిషన్లో ఉండి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంకా ఏం చేశావు అని రాజుని అడుగుతుండగా సైలెంట్గా ఉంటాడు రాజు. లాస్ట్ కాల్ నీ నుంచే వచ్చింది, ఏం మాట్లాడావు, నువ్వు మాట్లాడాక కొన్ని గంటల తర్వాతే తను ఆత్మహత్య చేసుకుంది అని అంటుండగా ఏం మాట్లాడలేదు మేడం, నేను పార్కింగ్లో ఉన్నాను, తను క్యాంటీన్లో ఉంది, ఫోన్ చేసి రమ్మన్నాను, నేను రాను అంది, కానీ నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకొని దానికి కారణం నువ్వే అని లెటర్ రాసిపెట్టి చచ్చిపోతాను, అప్పుడు జన్మలో నువ్వు పోలీస్ కాలేవు, మర్డర్ కేసు నీపై ఉంది కాబట్టి అని బెదిరించగానే వస్తాను అంది, కానీ పార్కింగ్లో చాలాసేపు వెయిట్ చేశాను కానీ తను రాలేదు మేడం అని అనేస్తాడు రాజు. ఇక కేడి వెళ్ళి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేసి నిజమే ధాత్రి, తను క్యాంటీన్ దాటి రాకపోవడం, ఇంకా పార్కింగ్ దగ్గర వీడు చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోవడం అంతా నిజమే అని కేడి అంటుండగా మళ్ళీ ఏమైనా అనుమానాలు వస్తే నిన్ను ఫోన్ చేస్తాను, రావాలి ఖచ్చితంగా అనేసి రాజుని వెళ్ళగొడుతుంది. ఇక ఏదో మిస్ అవుతున్నాం ధాత్రి అని కేదార్ అంటుండగా అది కనిపెడదాం, నన్ను ఇన్స్పైరింగ్గా తీసుకొని పాపం తన జీవితం నాశనం చేసుకుంది, తనని చంపిందెవరో పట్టుకొని తనకి శిక్ష వేసేదాకా నేను ఊరుకోను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ధాత్రి. ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ కేదార్ ధాత్రి గెటప్లో ఇంటికి వస్తారు. ఇక అప్పుడే కౌశికి వాళ్ళ చిన్న బాబాయ్ కూడా బెంగళూరు నుంచి వచ్చేస్తాడు. ఇక వాళ్ళు బైక్ దిగగానే సూరి మామ కాల్ చేస్తాడు. చెప్పండి మామ అని కేదార్ అంటూ ఉండగా నీ లక్ బాగుందిరా, నువ్వు మీ నాన్నగారి కొడుకు అని నిరూపించే ఆధారం నాకు దొరికింది అని అంటుండగా ఏంటి అని ధాత్రి కేదార్లు సంతోషపడుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరి పెళ్లి చేసిన అప్పుడు తీసిన వీడియో అతను నాకు కనబడ్డాడు, ఆ వీడియో కూడా ఉందిరా, నేను తీసుకున్నాను అని అంటూ ఉంటాడు సూరిమామ. అవునా, చాలా సంతోషం మామ, ఇప్పుడే వస్తున్నాను అని అనేస్తుంది ధాత్రి కేదార్లు. వద్దు, ఈ దాగుడు మూటల ఆటలు వద్దు, ఇంకా రేపు నేనే వచ్చి ఈ నాటకానికి తెర తీస్తాను అని సూరిమామ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇదంతా పక్క నుండి కౌశికి వాళ్ళ బాబాయ్ విని, అంటే ఇదంతా సంగతి అన్నమాట, అందుకే కౌశికి వీళ్ళని ఇంట్లో ఉండనిస్తుందన్నమాట, చెప్తాను అని కోపంగా అతను లోపలికి వెళ్తూ ఉండగా ఇక రూమ్లో వైజయంతి, నిషి, కాచి అందరూ
ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలా అని సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా ఇక యువరాజ్ నిషిని కేదార్ కొట్టిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక బూచి టైం పాస్ చేస్తుండగా వాళ్ళ వచ్చి బాగా శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, చేసుకోండి ఇంకా 3 జతల గాజులు కూడా తీసుకొచ్చాం, ఇక బూచికి నాకు యువరాజ్కి వేసేస్తే ఇంకా బాగుంటుంది అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఏమైంది మరిది గారు అని వైజయంతి అంటుండగా కేదార్ సుధాకర్ అన్నయ్య కొడుకు అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇన్నాళ్ళుగా ఇంట్లో ఉన్న మాకు ఈ విషయం తెలియడానికి చాలా రోజులు పట్టింది మామయ్య, మీకు అప్పుడే ఎలా తెలిసింది అని బూచి అడుగుతుండగా మీకు అసలు బుర్ర పనిచేస్తేనే కదా, అందుకే కదా ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు, వాణ్ణి ఈ ఇంట్లోనే ఉండనిచ్చారు, అసలు మీరేమనుకుంటున్నారు, ఆస్తి అంతా మీ చేతుల్లో ఉంది అనుకుంటున్నారా, ముష్టి షేర్లు మనకు పడేసి ఆస్తి అంతా తన పేరు మీద పెట్టుకుంది కౌశికి అని అంటూ ఉంటాడు. కౌశికి వల్ల బాబాయ్ ఇంకా ఇలా అంటూ ఉంటాడు. రేపు సూరిమామ అనే అతను సాక్ష్యాధారాలతో సహా కేదార్ సుధాకర్ అన్నయ్య కొడుకు అని నిరూపించడానికి వస్తున్నారు, ఏం చేస్తారు మీరు ఇప్పుడు, ఎక్కడి నుంచి అతన్ని ఆపుతారు అని అంటుండగా యువరాజ్ కోపంగా అసలు కేదార్నే చంపేస్తా అని వెళ్ళబోతుండగా ఆగు యువరాజ్, చంపాల్సింది కేదార్ని కాదు, అతని ధైర్యాన్ని, అతని నమ్మకాన్ని, అతడి తోడుని, అతనికి అండగా నిలిచే వ్యక్తిని, శక్తిని అని అంటుండగా ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కౌశికి వల్ల బాబాయ్ వల్ల దాత్రికి ఏదైనా ప్రమాదం జరగనుందా, సూరిమామ సాక్ష్యాన్ని తీసుకురాగలుగుతాడా, కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించబడతాడా, సుజాతని మర్డర్ చేసింది ఎవరో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.